అధికారులు వెల్లడించారంట. ఎంత దరిద్రం అంటే ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టాలన్న ఐడియా ఎవడిచ్చిండో ఫస్ట్ వాడిని పట్టుకుదనాలి. ఫస్ట్ తెలంగాణకి అసలు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి వాడికి మళ్ళీ తిరిగి మనమే డబ్బులు ఇచ్చి ఉండమని వాడిని బతిమాలి వాడితో చర్చలు చేసి తిరిగి డబ్బులు ఇచ్చి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా లియోనెల్ మెస్సీ అంట. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్తో అధికారుల సంప్రదింపులంట. అంత సంప్రదించాల్సిన అవసరం ఏముంది వాడిని? ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే వాళ్ళని ఎవరినైనా బ్రాండ్ అంబాసిడర్గా పెడితే తెలంగాణకు ఒక ఉపయోగం, తెలంగాణకు ఒక గౌరవం ఉండే. ఇట్లాంటి వాళ్ళని పెట్టడం వల్ల గౌరవం రాదు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనతో అధికారుల బృందం సంప్రదింపులు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెస్సీ బ్రాండ్ అంబాసిడర్గా ఉంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సులువు అవుతుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించే ఛాన్స్. ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ టీం కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఆయన ఫుట్బాల్ కోర్టులోకి దిగాడంటే కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఆయన ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం జరుగుతుందని కల్పించేందుకు కార్పొరేట్ సంస్థలు క్యూ కడుతున్నాయి. అందుకోసం వేల కోట్ల ఫీజు చెల్లించేందుకు సైతం వెనుకాడవు. అలాంటి దిగ్గజాన్ని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయనేది ముఖ్యమంత్రి భావన. ఎక్కడ వస్తాయి పెట్టుబడులు? ఇప్పుడు వేరే దేశానికి సంబంధించిన వ్యక్తిని పెట్టుకోవడం వల్ల లేకపోతే ఇంకోటి దానివల్ల పెట్టుబడులు రావు. ఇది ఎవడు చెప్పిండో రాంగ్ డైవర్షన్, ఇది కంప్లీట్ రాంగ్ డైవర్షన్. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మనకు పెట్టుబడులు రావు. మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటోళ్ళని బ్రాండ్ అంబాసిడర్ పెట్టండి. దానివల్ల తెలంగాణలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు, మహిళలు కూడా